హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే మంగళగిరి గాలి గోపురానికి ఎదురుగా ఉన్నటువంటి చీకటి కోనేరు దగ్గరికి అయితే వచ్చాము. ఈ చీకటి కోనేరు 153 అడుగుల లోతులో అయితే ఉంటుంది. మంగళగిరిలో గాలి గోపురం ఈ విధంగా ఉంటుంది. అంటే పీఠ భాగం తక్కువ ఉండి హైట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఈ గాలి గోపురం పడిపోయే స్టేజ్లో ఉండేదన్నమాట నిర్మించేటప్పుడు. ఇక్కడ స్టోరీ చూడండి. ఇక్కడ టెంపుల్ చూస్తున్నారు కదా, పీఠ భాగం వెడల్పు ఎక్కువగా ఉండటం వలన హైట్ తక్కువగా ఉండటం వలన ఈ గోపురం నిలబడింది అనమాట. ఈ గాలి గోపురం పీఠ భాగం తక్కువగా ఉండటం వలన ఈశాన్య భాగానికి వంగిపోతూ ఉండేదన్నమాట. ఇది గమనించిన శిల్పులు తమిళనాడు కంచీపురంలో ఉన్నటువంటి శిల్పులకైతే దీని గురించి ఒక ఐడియా ఉంటుందని వారిని ఇక్కడికి తీసుకొని వచ్చి వారి సలహా మేరకు గోపురం ఈశాన్య దిశలో 100 అడుగుల దూరంలో గోపురం ఎంత ఎత్తులో ఉందో అంతే ఎత్తుకు సమానంగా కోనేరు లోతు ఉండాలని వారు సూచించడం వలన ఈ చీకటి కోనేరును తవ్వించడం జరిగిందనమాట. అంటే చూడండి, గాలి గోపురం ఎంత ఎత్తు ఉంటుందో అంతే లోతు ఈ కోనేరు ఉంటుందన్నమాట. ఈ కోనేరు లోపల చీకటి ఎక్కువగా ఉండటం వలన ఈ కోనేరును చీకటి కోనేరు అంటారు. ఈ కోనేరును తవ్వించిన తర్వాత గాలి గోపురం స్ట్రైట్గా నిలబడిందని చెప్తారు. ఈ చీకటి కోనేరు లోపలికి దిగుతున్నప్పుడు వెడల్పు తక్కువగా ఉండి లోపలికి వెళ్తున్న కొద్దీ వెడల్పు ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ గోపురానికి ఆపోజిట్లో ఈ కోనేరును తవ్వించారనమాట. మీరు మంగళగిరిలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దర్శనానికి వచ్చినప్పుడు ఈ చీకటి కోనేరుని అయితే చూడండి. ఆ కోనేరు బయటే ఈ స్టోరీ రాసి ఉంటుంది, కంపల్సరీ చూడండి. ఇంకా నా ఛానల్లో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కోనేరు, నరసింహస్వామి, పానకాల నరసింహస్వామి, గండాలయ స్వామి గురించి కూడా వివరించాను. వాటిని కూడా ఒక లుక్ వేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.